ఒకసారి కోయిల రాగాల్లో నుంచి కూడా మనల్ని పలకరిస్తాడు. ఆయన ఎలా వచ్చి సహాయం చేస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నేను ఎలా జీవిస్తాను, నేను ఎలా జీవించాను అని తెలియజేయడం కోసమే ఇవాళ దేవుడు మీ ఇద్దరిని నా కోసం పంపించాడు. అవునరా, అప్లికేషన్ పెట్టావుగా దేవుడికి, అందుకే మేము వచ్చాం కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ లాగా. దేవుడా, ఇప్పటి వరకు నేను అడిగింది ఇవ్వలేదని బాధపడ్డాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వు నేను అడిగింది ఇవ్వడానికి రాలేదు, నాకు మేలు చేయడానికి వచ్చావు. దేవుడు మన కోరికలన్నీ నెరవేర్చకపోవచ్చు, కానీ మనకు సరైన మార్గం మాత్రం తప్పకుండా చూపిస్తాడు. ప్రతి మనిషి జీవితంలో ఒకరోజు వస్తుంది, అప్పుడు అతను దేవుడిని అడుగుతాడు, దేవుడా నువ్వు నిజంగా ఉన్నావా అని. ఎందుకంటే ప్రార్థనలు చేస్తున్న సమస్యలు పోవడం లేదు, కోరికలు కోరుతున్న జీవితం మారడం లేదు. అప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు ఆన్లైన్లో లేడేమో అని. కానీ మనం దేవుణ్ణి ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతాం, కానీ దేవుడు మనకు ఇలా జీవించు ఇలా చేయి అని చెప్పిన మాటలను మనమే వినకుండా ఉంటాం. దయచేసి అందరూ దేవుణ్ణి కనిపించు అని అడగకుండా మీలో దైవత్వాన్ని చూపించండి. అప్పుడు అందరిలోనూ దేవుడు కనిపిస్తాడు.